ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే బీసీలు స్వయం రాజ్యాధికారానికై రాష్ట్ర వ్యాప్తంగా భావవ్యాప్తి చేయడం కొరకు ఈ సమాయత్త సభ అనేటటువంటిది ఈ జనరల్ బాడీ మీటింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రధాన అంశం ఏంటిదంటే కేంద్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కేంద్ర ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములుగా నితీష్ కుమార్ కూడా ప్రధాన భాగస్వామికి వచ్చిండు. తమ ఏజెండాలో కూడా జాతీయ జనగణనలో కూడా బీసీ గణన వేటాలి అని చెప్పేసి ఆయన తమ ఏజెండాలో కూడా కామన్ మినిమం ప్రోగ్రామ్గా దీన్ని డిమాండ్ చేస్తున్నటువంటి ఇటు సందర్భంలో కూడా ఆయనకు అదేవిధంగా దానికి మద్దతు కలుగుతున్నటువంటి రామ్విలాస్ పాస్వాన్ పార్టీకి కూడా మేము అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడును కూడా ఈ డిమాండ్కు అనుకూలంగా, ఎందుకంటే ఆయనకు పెద్ద ఎత్తున బీసీలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిన కాబట్టి బీసీల ద్వారానే మేము పార్టీ పుట్టిందని చెప్తారు కాబట్టి దాని ప్రస్థానం మొత్తం బీసీలు అంటారు కాబట్టి ఈ బీసీ జనగణన అంశంను కామన్ మినిమం ప్రోగ్రాం వస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా కంపల్సరీ ఈ బీసీ జనగణనకు అనుకూలంగా తమ ఏజెండాగా పెట్టుకోవాల్సిందిగా, దానికి అనుకూలంగా కార్యాచరణ ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంలో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటిదంటే కేంద్రంలో కూడా కీలక పార్టీగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేటటువంటిది ఎమర్జీ అయినటువంటి ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గురించి కూడా మనం ఆలోచించాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల అధ్యక్షులు పోటాపోటీగా చంద్రబాబు నాయుడుకు దాసాను అయ్యేటటువంటి విధంగా ఒకరికి మించి ఒకళ్ళు ఎగబడి మద్దతు తెలుపుతుంటారు. అయితే ఏంటిదంటే ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడే కానీ అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళు ఎప్పుడైతే కీలక పాత్ర వహించారో కీలక పాత్ర వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ అస్తిత్వాన్ని కానీ స్వయం వికాసాన్ని కానీ అడ్డమైనటువంటి చరిత్ర మొత్తం ఉంది. 96 నుంచి 2014 వరకు వీళ్ళిద్దరు కీలక భాగస్వాములైనటువంటి పరిస్థితుల్లో కూడా రావాల్సినటువంటి తెలంగాణ కానీ న్యాయం జరగాల్సినటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దాదాపు 20 సంవత్సరాలు వెనుకబడినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ శక్తులు దీనికి అనుకూలంగా తన ఆలోచన విధానాలను రాష్ట్రాభివృద్ధి వికాసం దిక్కు డైవర్ట్ చేసుకోకపోతే మరొక పెద్ద ప్రమాదం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతో త్యాగాలతోటి ఎంతో కష్టంతో వచ్చినటువంటి ఈ తెలంగాణ ఇప్పుడు మరొకసారి ప్రమాదం వైపు వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తే ఇప్పుడున్నటువంటి రాజకీయ శక్తుల్ని ఈ ప్రజలు హర్షించేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ పిసిసి ప్రెసిడెంట్ ఎగబడిపోయి అతనికి మద్దతుగా అనుకూలంగా ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రెసిడెంట్ కూడా అదేవిధంగా వాళ్ళకు విధి లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ దాసాను అయ్యేటటువంటి పార్టీ పరిస్థితి. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కూడా తనకు బిడ్డ భవిష్యత్తు కొరకు చంద్రబాబు నాయుడు దగ్గర మోకలు పట్టేటువంటి పరిస్థితి. ఇటువంటి టైం లోపల మన రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి మా ఆందోళన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి వనరు ఏంటిదంటే ఐటీ రంగం. ఈ ఐటీ రంగం ద్వారా రాష్ట్ర బడ్జెట్లో ఇప్పుడు 20% బడ్జెట్ ఐటీ రంగం ద్వారా వస్తుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు గుర్తింపు వచ్చింది కూడా ఈ ఐటీ రంగం ద్వారా వచ్చింది. అంతేగాక 75% ఏదైతే ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి అవుతుందో దాంట్లో మేజర్గా ఇస్తున్నది కూడా ఐటీ రంగం. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ఆయన కేంద్ర ప్రభుత్వంలో కూడా అడుగుతున్నటువంటి పోస్ట్ ఏంటిదంటే ఐటీ పోస్ట్ అడుగుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ రంగము అతలకుతలమైపోయి రాబోయే రోజుల్లో కూడా పక్క రాష్ట్రము ముందు ఈరోజు బలహీనమైనటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అంతేకాకుండా
ఈ ఐటీ తోటి లింక్ అయినటువంటి రియల్ ఎస్టేట్ కానీ పరిశ్రమలు కానీ అన్నీ కూడా ప్రమాదంలో వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా జాగ్రత్తగా ఉండకపోతే డేంజర్ బస్ పోయేటటువంటి పరిస్థితి మనకు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా వెన్నెముక లేనటువంటి నాయకత్వం అంతా కూడా ఇక్కడ రాష్ట్రంలో జమై కూర్చున్నది. పిసిసి ప్రెసిడెంట్ తనకు అధికారం తప్ప ఆయనకు దూరం ఆలోచన చేసేటటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఆయన గమనం కూడా ఎప్పుడు కూడా తన అధికారం కొరకు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మాత్రమే. అది కూడా బీజేపీ ప్రెసిడెంట్ కూడా ఎన్నడూ కూడా అధికార వ్యక్తులతోటి యుద్ధం చేసినటువంటి చరిత్ర ఎప్పుడు కూడా లేదు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఇప్పుడు తన వ్యక్తిగత చరిత్రను కూడా కాపాడుకునేటటువంటి పరిస్థితి. ఇటువంటి టైంలో కూడా మన రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి అందరూ కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలో కూడా బీసీలు బడుగులందరూ కూడా ఒక పెద్ద శక్తిలాగా తయారైపోయి తెలంగాణ కొరకు గతంలో ఎట్లయినా పోరాటం చేసినారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బహుజన రాజ్యాధికారం ద్వారా మాత్రమే ఈ ప్రమాదాలన్నీ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీలు సొంత రాజకీయం ద్వారా సొంత అధికారం కొరకు ప్రయత్నించాల్సినటువంటి విధిలేని పరిస్థితి, అంతిమ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి బీసీలేదు. కాబట్టి బీసీలు సొంత రాజకీయ శక్తిగా ఎదగడానికి కొరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు కానీ బడుగులు కానీ ఉత్తరప్రదేశ్ స్ఫూర్తితోటి పనిచేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తూ ఉత్తరప్రదేశ్లో కూడా ఈరోజు రాష్ట్రం దేశంలో ఎట్లయితే గణనీయమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిందో కొత్త మార్పుకు మరొకసారి ఎలాగైతే శ్రీకారం చుడుతుందో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా బహుజన రాజ్యాధికారం కొరకు బీసీలందరూ కూడా ఆఖరి పోరాటం పోడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నిటిని కూడా సీరియస్గా డిస్కస్ చేసుకోవడానికి ఈ నెల 23 నాడు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసినామని చెప్పి తెలియజేస్తున్నాం.